విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చిందని చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇంజనీర్లు ఒక దారుణమైన మిస్టేక్ చేశారు. గుంటూరు నుంచి విజయవాడ ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఉందో ఆ రహదారికి వెస్ట్ బైపాస్ అనుసంధానం దగ్గర పెద్ద మిస్టేక్ చేశారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు సహజంగా నేరుగా హైవే మీద వెళ్ళడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే కాజా టోల్గేట్ వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్లోకి మారి, ఏదో గ్రామాలకు వెళ్ళే వారి మాదిరిగా సర్వీస్ రోడ్లోకి మారి, ఆ తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వెస్ట్ బైపాస్ కిందగా దూరి రకరకాల విన్యాసాలు చేసి మరలా హైవే మీదకి ఎక్కాల్సి వస్తూ ఉంది. దీంతో చాలామంది తెలియక నేరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. నేరుగా వెళ్ళిపోయేవారు విజయవాడకి వెళ్ళడం సాధ్యం కాదు. మళ్ళీ గొల్లపూడి దగ్గర యూటర్న్లు తీసుకొని ఇవంతా విజయవాడలోకి రావాల్సి ఉంటుంది. దీంతో చాలామంది తెలియక ముందు దూరం వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ బోర్డులు చూసి మరలా రివర్సల్ రావడం, భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీంతో కేంద్ర మంత్రి పెమ్మసాని జాతీయ రహదారుల సంస్థ చీఫ్ ఇంజనీర్కి ఒక లేఖ రాశారు, ఫోన్ చేసి మాట్లాడారు. ఇక్కడ కనుక ఫ్లైఓవర్ నిర్మించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్ ఓపెన్ చేసిన 2-3 నెలల్లోనే జనం చాలా యాక్సిడెంట్లు గురయ్యారు. ఇది ఒక బ్లాక్ స్పాట్ లాగా మారింది అని చెప్పడంతో అక్కడ 100 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఫ్లైఓవర్ నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు పనులు ప్రారంభించినా కూడా మరో 3 సంవత్సరాలు అయితే పనులు చేస్తారు. వెస్ట్ బైపాస్ నిర్మాణ సమయంలోనే ఇక్కడ ఎలా లింక్ చేయాలి అనే దానికి సంబంధించి క్లారిటీ లేకుండా అధికారులు చేసిన పనికి జనం బలైపోతా ఉన్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేవారు పాత తరహాలోనే నేరుగా వెళ్ళే విధంగా ఇచ్చి ఫ్లైఓవర్ వెస్ట్ బైపాస్కి ఇస్తే అద్భుతంగా ఉండేది. రకరకాల మ్యాజిక్లు చేసి నేరుగా వెళ్ళి గుంటూరు నుంచి విజయవాడకి స్పీడ్గా వెళ్తూ ఒకసారిగా అక్కడ బ్రేక్ పడి అక్కడ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి 15 నిమిషాల సమయం కూడా వేస్ట్ అయిపోతా ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా స్పష్టంగా కామెంట్ చేయండి. కాజా దగ్గర వెస్ట్ బైపాస్ని జాతీయ రహదారికి కనెక్ట్ చేయడంలో ఇంజనీర్లు ఫెయిల్ అయ్యారని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.